తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎడపల్లి మండలంలోని గ్రామాల్లో నిర్వహిస్తున్న గ్రామ సభల కార్యక్రమంలో భాగంగా ధర్మారం గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. సమావేశానికి సర్పంచ్ సుండు కిషన్ అధ్యక్షత వహించారు. గ్రామ సభల్లో గ్రామాభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదల, పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యలు, వ్యవసాయ అవసరాలు, విద్యుత్ సరఫరా తదితర ప్రజా సమస్యలపై గ్రామస్తులు, అధికారులు విస్తృతంగా చర్చించారు. గ్రామంలో ఉన్న సమస్యలను గురించి, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. సందర్భంగా సర్పంచ్ సుండు కిషన్, ఎంపీడీఓ శంకర్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి ప్రజల సహకారం ఎంతో అవసరమని తెలుపుతూ ప్రస్తుత పరిస్థితుల్లో నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని గ్రామస్తులకు సూచించారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాల అమలు, వ్యవసాయ రంగానికి అందిస్తున్న సేవలు, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా వంటి అంశాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ పాకనాటి దినేష్, గ్రామ పంచాయతీ కార్యదర్శి గంగాధర్, గ్రామీణ నీటి పారుదల శాఖ అధికారి వంశీ, విద్యుత్ శాఖ అధికారి కిషోర్, కారోబార్ వెంకట్ గౌడ్, వివిధ శాఖల అధికారులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామ సభ నిర్వహించడం జరిగింది. దీనికి ప్రత్యేక అధికారిగా ఎంపీడీఓ గారు, ఆ శాఖల నుండి ఏఈలు, ప్రతి శాఖకు సంబంధించిన డిపార్ట్మెంట్ నుంచి వచ్చి ఇక్కడ చాలా బాగా యాంబులెన్స్ చేశారు. విలేజ్ వాళ్ళకి అందరికీ చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యంగా అంటే వాటర్, డ్రింకింగ్ వాటరు, దాని మీద చర్చ జరిగింది. అలాగే కరెంటు మీద కూడా చర్చ బాగా జరిగింది. ప్రతి దాని మీద, ఇందిరమ్మ ఇళ్ళ మీద కూడా చర్చ జరిగింది. దాదాపు వ్యవసాయం మీద కూడా ప్రత్యేకంగా జరిగింది. దాదాపుగా 3 గంటల పాటు కొనసాగిన ఈ గ్రామ సభ సక్సెస్ఫుల్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. గవర్నమెంట్ ఆదేశంతో ఈ ప్రతి గ్రామంలో గ్రామ సభ ఏర్పాటు చేసుకుంటున్నాము. ఈ గ్రామ సభలకు అన్ని ప్రభుత్వ శాఖల నుంచి అధికారులతోటి వారి సబ్జెక్టులు, అంటే వారి శాఖల ద్వారా చెప్పే విషయాలు, ఉదాహరణకు వ్యవసాయ శాఖ ఉంది. వ్యవసాయ శాఖ వాళ్ళు పంటల మార్పిడి, ఆ తర్వాత విద్యుత్ శాఖ వాళ్ళు కరెంటు గురించి, ఈ రకంగా అన్ని శాఖల ద్వారా చెప్పించి మన గ్రామ సభలో ప్రజలను చైతన్యం చేస్తున్నాము. కాబట్టి ప్రభుత్వం చెప్పిన విధంగా చేస్తున్నాము.